పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ చొరవతో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టిన సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వడతల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు జమ్మికుంట మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి మరియు మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు చల్లూరు రాహుల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వీరమనేని పరశురాం, యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగే శ్రీకాంత్ మాట్లాడుతూ, ఇందిరమ్మ రాజ్యంలో పేదలు సుభిక్షంగా ఉండాలని ఇచ్చిన మాట ప్రకారం రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందని, రేషన్ కార్డు పేదవారి ఆత్మ గౌరవమని అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వాలన్న ఆలోచన మాత్రం రాలేదని, మన ప్రజా ప్రభుత్వంలో సన్నబియ్యం కోసం రేషన్ షాపుల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారన్నారు. కొత్తగా 5.6 లక్షల మందికి రేషన్ కార్డులు మంజూరైనవి. 26 లక్షల మంది పేర్లు కొత్తగా రేషన్ కార్డులలో నమోదు చేసి 3.10 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ జరుగుతుందని తెలిపారు. రైతులు సంతోషంగా ఉంటేనే ఇందిరమ్మ ఆత్మ సంతోషంగా ఉంటుందని, సోనియమ్మ కళ నెరవేరుతుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజాధనాన్ని దోచుకుందే తప్ప పేదవారికి పట్టడన్నం పెట్టాలన్న ఆలోచన మాత్రం చేయలేదన్నారు. ప్రజలంతా ఆశీర్వాదాలతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గొప్ప మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. రేషన్ కార్డు జారీ చేసినందుకు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరియు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకరణ గారికి, శ్రీధర్ బాబు గారికి ఇవాళ పాలాభిషేకం చేయడం జరిగింది. జమ్మికుంట పట్టణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వారికి గత ప్రభుత్వం పాలకులు 10 సంవత్సరాలు రేషన్ కార్డుల కొరకు అప్లికేషన్ పెట్టుకున్నా కూడా ఏ ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన లేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయినా అందున మనం హామీలు ఇచ్చినది ప్రతి ఒక్క హామీ నెరవేరుతామని తప్పకుండా ఇవాళ రేషన్ కార్డుల పంపిణీ జరిగినందుకు అందరికీ సంతోషంగా ఉన్నది. దానివల్ల ఇవాళ ఇక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ యూత్ కాంగ్రెస్ పక్షాన మన రేషన్ కార్డులు జారీ చేసినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మంత్రికి పొన్నం ప్రభాకర్ గారికి, ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇక్కడున్న ఎమ్మెల్యే గారి అంటే అందరినీ భయపడి దండం పెడితే కాళ్ళు మొక్కుతా అని చెప్పి గెలిచిన ఎమ్మెల్యే గారికి సవాల్ విసురుతున్నా. 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీలో స్కీమ్ల పేరుతో స్కాములు చేసుకొని పైసలు లక్షల కోట్లు దండుకున్న కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పి అడుగుతున్నాము. మేము వచ్చిన ఇప్పుడు దగ్గర 2 సంవత్సరాల కాలంలోనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాము, సన్నబియ్యం ఇస్తున్నాము, రేషన్ కార్డులు జారీ చేస్తున్నాము. ప్రజాపాలన పేరుతో ప్రజల పక్షాన ఉండేదే కాంగ్రెస్ పార్టీ. ప్రణవ్ బాబు గారు హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గారి ఆదేశాల మేరకు ఈరోజు గాంధీ చౌరస్తాలో మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి చిత్రపటానికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఈరోజు ప్రతి పేదవారు న్యాయం జరగాలని చెప్పేసి రేషన్ కార్డులు అనేటువంటి పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ రేషన్ కార్డులో గతంలో బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. 10 ఏళ్ళు రాజకీయం చేసి బీఆర్ఎస్లో నీళ్లు నియామకాల పేరిట వాళ్ళు ధనలాభంగా పనిచేయడం జరిగింది. మరి దోచుకున్నారే తప్ప దాచుకోవడమే తప్ప వాళ్ళు ప్రజలకు చేసింది ఏదైనా ఉందా అంటే అది శూన్యం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.